హాయ్ ఫ్రెండ్స్, వింతగా పుట్టిన పిల్లల్ని చూస్తే మనకు చాలా బాధ వేస్తుంది. కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది కదా. అయితే అలా పుట్టిన తల్లిదండ్రుల బాధ ఎవరూ తీర్చలేనిది. తన బిడ్డ ఎలా ఉన్నా గుండెలకు హత్తుకుంటుంది. అది తల్లి యొక్క గొప్పతనం. అయితే ఇలా వింతగా పుట్టిన ఓ పసికందు తల్లిదండ్రులు బాధతో ఏం చేశారో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో టెక్నాలజీ అంటే పెరిగిపోయింది. ఇలాంటి కేసెస్ తక్కువ అనే చెప్పొచ్చు. కానీ అది 1783లో బెంగాల్లో ఓ పసికందు 2 తలలతో పుట్టగా ఒక తల పూర్తిగా పైకి ఉంది. రెండో తలలో బ్రెయిన్ కూడా పనిచేస్తుందంట. పసికందు నిద్రపోతున్నప్పుడు రెండో తల మెలకువగానే ఉంటూ అన్నీ గమనిస్తూ ఉండేదంట. అయితే అసలు తల భాగం తింటున్నప్పుడు రెండో తలలోని నోట్లో లాలాజలం ఊరేదంట. ఇదంతా చూసి భయపడిన తల్లిదండ్రులు ఓ రోజు మంటల్లో పడేశారంట. దీనిని గమనించిన స్థానికులు కాపాడారు. కానీ చావు ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళిపోవాలి అన్నట్టు తన 4 ఏళ్ల వయసులో నాగుపాము కాటు వేయడంతో ఆ చిన్నారి చనిపోయాడంట. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.